సూర్యాపేట జిల్లాను నేరరహితంగా సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు, అసాంఘిక శక్తుల అణచివేతకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. గంజాయి మహమ్మారిని జిల్లా నుండి పూర్తిగా తరిమికొట్టేందుకు పాత నేరస్తులను కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భూ కబ్జాదారులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు, చిన్నపిల్లల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాల ద్వారా సమన్వయం చేసుకుంటూ సూర్యాపేటను సురక్షిత నగరంగా మారుస్తామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ఇప్పుడు ఏంటంటే సూర్యాపేట టౌన్లో మనకు ఎంట్రీలు, ఎగ్జిట్లు, ఇంపార్టెంట్ జంక్షన్లు అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇదే కాదు, వీటి సహాయంతో ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు అంటే మనం మోస్ట్లీ కరెక్ట్గా టైం తీసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినా మనం ఇక్కడ నుంచే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎవరైనా దొంగలు, రౌడీ షీటర్స్ మూమెంట్, మనకు సూర్యాపేటలో ఏ చిన్న కదలిక వచ్చినా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటట్టు మనం ప్లాన్ చేసినాం. సో ఇంతకు ముందుకు ఉన్న దానికంటే ఇంకా బెస్ట్ కెమెరాలు, ఇంకా బెటర్ మానిటరింగ్ ఉండేటట్టు సూర్యాపేట టౌన్ని మనం సేఫ్ అండ్ సెక్యూర్ టౌన్గా తీర్చిదిద్దడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. వాడుతున్నవన్నీ బోల్ట్ అన్ని కరెక్ట్ షుడ్ బి ప్రాపర్లీ. అది లేదా జాకెట్స్ అవును, ట్రాఫిక్ జాకెట్స్, డ్రాగన్ లైట్, బాడీ ప్రొటెక్ట్ ఏవి ఒకటే ఉంది. పైన ఉన్నాయి సార్, పైన ఉన్నాయి సార్. అవసరమైన దగ్గర వాడడానికి సిద్ధంగా ఉండాలి. సో వాడుతూనే ఉండాలి. సూర్యాపేటకు వచ్చిందా సార్ ఈ అవసరం? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణం మొదటిగా వెలిసినటువంటి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఇన్స్పెక్షన్ అనేది మన పోలీస్ స్టాఫ్ క్రమశిక్షణ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ఇంకా మనం ఏమైనా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, నేరాల నమోదు ఎలా జరుగుతుంది, నేరాలు జరగడంలో మన పోలీస్ పాత్రతోటి ఆగిపోయే నేరాలు ఏమున్నాయి, ఇంకా రౌడీ షీటర్ల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ఏ చిన్న వాళ్ళ మీద మనకు అసాంఘికమైనటువంటి చర్యలు ఏమైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, అదేవిధంగా గాంజాయి అనేటువంటిది మన సూర్యాపేట జిల్లా నుంచి తరిమేయాలనేది పోలీస్ ప్రథమ కర్తవ్యంగా ఉంది. దానికి సంబంధించి ప్రీవియస్లీ అరెస్ట్ అయినటువంటి గాంజాయి నేరస్తులని ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ పేరుతోటి పిలిపించి వాళ్ళని మనం పరీక్షలు చేసి మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటట్టు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ సూర్యాపేట టౌన్ 1 టౌన్ కానీ 2 టౌన్లో కానీ ల్యాండ్ గ్రాబర్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టే విధంగా మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లలను వేధించే వాళ్ళు ఎవరున్నారు, తదేకంగా వేధించే వాళ్ళ మీద నిఘా పెట్టి షీ టీమ్స్, భరోసా, అదేవిధంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్స్, వీటన్నిటితోటి మనం సమన్వయం చేసుకొని సూర్యాపేటని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ టౌన్గా తీర్చిదిద్దాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క లాడ్జెస్, హోటల్స్ ఎవరైనా, ఇది చాలా సూర్యాపేట అనేది స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది, హైవే మీద ఉంది, విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉంది, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే జంక్షన్లో ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తదేకంగా చాలా ఫ్రీక్వెంట్గా ఈ మనం ఎస్టాబ్లిష్మెంట్ను చెక్ చేసుకోవడం, అదేవిధంగా నాకాబందీ కండక్ట్ చేసుకోవడం, కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేసుకోవడం, అల్టిమేట్లీ ప్రజలకు పోలీస్ సేవలు అనేవి విరివిరిగా అందుబాటులోకి తేవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్లో పోలీసుల